ఈ వ్లాగ్లో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగాను అనమాట. దాని కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి నేనైతే రివార్డ్ అయితే ఇస్తాను. అలాగే నారాయణాద్రి వ్లాగ్లో కూడా చెప్పాను, ఇచ్చాను కూడా. అండ్ నేనైతే అది ఒకరికి మాత్రమే ఇస్తాను. ఆ రివార్డ్కి వచ్చేసరికి ఎలాంటి కండిషన్స్ కూడా లేవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇస్తాను, చేయని వాళ్ళకి కూడా ఇస్తాను. చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం. నాకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. స్కిప్పింగ్ తుని రైల్వే స్టేషన్, స్కిప్పింగ్ నర్సీపట్నం రైల్వే స్టేషన్ విత్ స్కిప్పింగ్ ఎలమంచిలి రైల్వే స్టేషన్. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం కోరమండల్ ఎక్స్ప్రెస్లో. హౌరా చెన్నై మెయిన్ లైన్ అనగానే గుర్తొచ్చే ట్రైన్ అనమాట కోరమండల్. ఈరోజు మనమైతే విశాఖపట్నం నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12841. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ విఎస్కేపి. టైం వచ్చేసరికి 4:05 అయింది. ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేయలేదు. 3 ట్రైన్లు ఉన్నాయి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రెజెంట్. ఇది వచ్చేసరికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. టోటల్గా విశాఖపట్నంలో 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. కోరమండల్కి వచ్చేసరికి విశాఖపట్నంలో లోకో రివర్సల్ ఉంటుందన్నమాట. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే డిస్ప్లే చేయలేదు. కోరమండల్ అయితే ఎవ్రీడే రన్ అవుతుంది హౌరా నుంచి. మనం మాత్రం విశాఖపట్నంలో జాయిన్ అవుతున్నాము. విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. కోరమండల్ వచ్చేసరికి March 6, 1977లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికీ నియర్లీ 48 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. మన కోరమండల్ అయితే వచ్చేస్తుంది వ్యాప్సన్ లోకోమోటివ్తో. ఈరోజు జనరల్ చాలా ఖాళీగా ఉంది. ఇదే మన కోచ్, హంసఫర్ కోచ్ వచ్చింది మనకి. ఫోర్ 20కి రావాలి, 4:45కి వచ్చింది. 25 మినిట్స్ డిలే. ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది కోరమండల్కి. మన కోరమండల్కి లోకోమోటివ్ అయితే వచ్చేసింది, వ్యాప్సన్ లోకోమోటివ్ ఇది. లాలాగూడ లోకో కప్లింగ్ అయితే అయిపోయింది. మనమైతే మన ప్లేస్లోకి వెళ్ళి కొంచెం ప్రిపేర్ అవుదాం. ఇదే మన కోచ్. మనకు వచ్చేసరికి 68 వచ్చింది సీట్ నెంబర్. లోవర్ బెర్త్ లాస్ట్లో ఉంటుంది, వెళ్ళిపడమే. హంసఫర్ కోచ్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇదే మన సీట్ 68. అందరూ పడుకున్నారు. డోర్ దగ్గర మన సీట్. ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చారు, బాగానే ఉంది. ఏసీ ఇంకా ఆన్ చేయలేదు. కెమెరాస్ కూడా ఉన్నాయి కోచ్లో. మనకైతే బెడ్ రోల్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్ కర్చీఫ్ ఉంది ఇందులోని. మన కోరమండల్ వచ్చేసరికి 5:06 స్టార్ట్ అయింది. 4:40కి స్టార్ట్ అవ్వాలి విశాఖపట్నం నుంచి. సో 25 మినిట్స్ డిలే. బాయ్ బాయ్ విశాఖపట్నం. స్టేషన్ కోడ్ విఎస్కేపి. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి గుంపూర్ ఫాస్ట్ ప్యాసింజర్. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది. వాష్రూమ్లో కాక్రోచెస్ ఉన్నాయి. ఈ వాష్రూమ్లో ఏమో ఫైర్ అలారం సిస్టమ్ అయితే ఉందట. ఎవరైనా స్మోకింగ్ చేస్తే మాత్రం ఫైర్ అలారం వస్తుందని చెప్పారు. కానీ మీకు చూపించట్లేదని కింద చాలా వీడియో పిక్లు అయితే ఉన్నాయి. అండ్ వాష్రూమ్ కూడా అంత నీట్గా లేదు, అందుకే మీకు ఏం చూపించట్లేదు నేను. డోర్ దగ్గర ఎంట్రీ అవ్వగానే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇది హంసఫర్ కోచ్ కాబట్టి ఇక్కడ ఏదో లాకర్లా చిన్నదైతే ఉంది. అందులో మ్యాచ్ బాక్స్ ఉంది. మరి ఎవరిది ఏటో మనకైతే తెలీదు. మరిపాలెం స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేస్తాం మనం.
విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రాజమండ్రి. నియర్లీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. రాజమండ్రి తర్వాత తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, చెన్నై సెంట్రల్. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు నాన్ స్టాప్. ఒక్క స్టాప్ కూడా లేదు మనకి. వన్ 2513 చర్లపల్లి సిల్చర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2864 బెంగళూరు SMVT. డబల్ 2606 తిరునవెల్లి పుర్లియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ దువ్వాడ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ నర్సింగపల్లి రైల్వే స్టేషన్. Skipping Elementary Railway Station and overtaking Bilaspur Tirupati Express 17481. Skipping Regupalam Railway Station. ప్రెజెంట్ మన స్పీడ్ అయితే ఇది 123. అస్సలు ఎక్కడ తగ్గట్లేదు. Skipping Narsipatnam Railway Station with 125 speed. One 2740 Secunderabad Visakhapatnam Garib Rath Express. Skipping Tuni Railway Station.
గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్. చర్లపల్లి విశాఖపట్నాన్ని లూప్లో పెట్టారు, ఎందుకంటే బ్యాక్ సైడ్ అంగా ఎక్స్ప్రెస్ వస్తుంది. వన్ 2253 వస్తుంది ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి బగల్పూర్ వరకు వెళ్ళే అంగా ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ పిఠాపురం రైల్వే స్టేషన్. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. కోరమండల కోసం కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆగస్ట్ 15, 1984లో ఛత్రపూర్ దగ్గర ఈ ట్రైన్ అయితే పట్టాలు తప్పింది. అప్పుడు ఒక 16 మంది వరకు అయితే చనిపోయారు. మళ్ళీ ఆన్ 15th ఆగస్ట్ 1999లో దూసి దగ్గర ఈ ట్రైన్ అయితే పట్టాలు తప్పింది. నాగావళి రివర్ దాటిన తర్వాత అప్పుడు ఒక 50 మంది వరకు చనిపోయారు అండ్ 500 మంది వరకు అయితే ఇంజూర్ అయితే అయ్యారనమాట. మళ్ళీ ఆన్ 15th మార్చ్ 2002లో జాజ్పూర్ రోడ్ కాదు, పడుగపాడు అనే రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ట్రైన్ అయితే పట్టాలు తప్పిందనమాట. 7 కోచెస్ వరకు అయితే పట్టాలు తప్పినాయి. అప్పుడు ఒక 100 మంది వరకు అయితే ఇంజూర్ అయ్యారు. మళ్ళీ 13th నవంబర్ 2009లో అయితే జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ ట్రైన్ అయితే పట్టాలు తప్పింది. అప్పుడు ఒక 15 మంది వరకు అయితే ఎక్స్పైర్ అయిపోయారనమాట. మళ్ళీ 2012లో అయితే 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి, జనవరిలో మరియు డిసెంబర్లో. జనవరిలో వచ్చేసరికి ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట, అప్పుడైతే ఎవరికి ఎలాంటి ఇంజురీస్ అవ్వలేదు. అండ్ December 30, 2012లో అయితే గంజం అనే రైల్వే స్టేషన్ దగ్గర ఈ ట్రైన్ అయితే 6 ఏనుగులను అయితే గుద్దేసింది. అండ్ మనకు తెలిసిందే బ్లాక్ డే ఆఫ్ రైల్వేస్ June 2, 2023లో బాలేశ్వర్ యాక్సిడెంట్. బాలేశ్వర్ ఇన్సిడెంట్ వచ్చేసరికి నియర్లీ 300 మెంబర్స్ వరకు అయితే ఎక్స్పైర్ అయిపోయారనమాట. సబ్జెక్ట్ టు కరెక్షన్ 1200 మెంబర్స్ వరకు అయితే ఇంజూర్ అయిపోయారనమాట. టోటల్గా ఇందులో అయితే 2 ట్రైన్స్ అయితే ఇన్వాల్వ్ అయినాయి. 12864 ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి హౌరా వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు కోరమండల్ ఎక్స్ప్రెస్. 130+ స్పీడ్లో ఉన్న కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ ట్రైన్ అయితే ఢీకొట్టిందనమాట. దానివల్ల మొత్తం అంతా ఈ విధ్వంసం అయితే జరిగింది. వర్షాలకి ట్రాక్ మీద అయితే ఫుల్గా వాటర్ వచ్చింది. తిరుమల ఎక్స్ప్రెస్ హైదరాబాద్ అనకాపల్లి స్పెషల్
కార్మాండ్లో వచ్చేసరికి March 6, 1977లో అయితే స్టార్ట్ చేశారు. దీన్ని ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. కార్మాండ్లో వచ్చేసరికి రేక్ షేర్ అవుతుందన్నమాట హౌరా మెయిల్ చెన్నై మెయిల్తోని. కార్మాండ్లో వచ్చేసరికి 12841గా హౌరా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. అండ్ ఇదే ట్రైన్ 12840గా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు వెళ్తుంది హౌరా మెయిల్గా. మళ్ళీ 12842గా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు వెళ్తుంది. అండ్ హౌరా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి 12839 చెన్నై మెయిల్గా అయితే వెళ్తుంది అనమాట. ఈ రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈచ్ అదర్. ఒకటి లేట్ అయితే ఇంకోటి లేట్ అయిపోతుంది. మరికొద్ది సేపట్లో ఎన్టీఆర్ చెన్నై సెంట్రల్ కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2D ప్లాట్ఫామ్ क्रमांक 8. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడికి 7:15కి రావాలి, 8:22కి వచ్చింది. నియర్లీ 1 అవర్ డిలే అనమాట. సామర్లకోట వరకు బాగానే ఫాస్ట్గానే వచ్చేసారు. అక్కడి నుంచి వర్షం పడడం వల్ల కొంచెం స్లోగా అయితే తీసుకొచ్చారనమాట. మనం రాజమండ్రి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 8:26కి. Thank 18464 వస్తుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు చూసుకుంటే గోదావరి రివర్ వస్తుంది మనకి, చూసి ఆనందిద్దాం. అయిపోయింది గోదావరి రివర్. మనం ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి వస్తాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం. ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు.
మనమైతే తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD. ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ డిలేతో వచ్చాము 9:02కి. అండ్ నేనైతే టిఫిన్ తెప్పించుకున్నాను. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇది. ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం నుంచి స్టార్ట్ అయిపోయింది. నేనైతే టిఫిన్ తినేసి మళ్ళీ మీట్ అవుతా. చట్నీలు బాగుంటాయి అబ్బాయి పక్క, టిఫిన్స్ బాగుంటాయి. ఈ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంది. నేనైతే టిఫిన్ తినేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ట్రైన్ కూడా మంచి స్పీడ్ మీద తీసుకెళ్తున్నాడు. అండ్ మీకు ఆడియోలో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడుతున్నాను. నా మైక్ అయితే పనిచేయట్లేదు, ఎందుకో తెలియదు. సడన్గా మిడిల్ ఆఫ్ ద బ్లాగ్లో అయితే హ్యాండ్ ఇచ్చింది. అది చూడాలి, కొత్త తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. రెగ్యులర్గా కార్మన్ని ఒకే ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. అదే వందే భారత్ అనమాట, 20833. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే వందే భారత్. ఈరోజు ఆ ట్రైన్ అయితే 1 అవర్ డిలేలో ఉందన్నమాట. సో అందుకే మనల్ని అయితే క్రాసింగ్ చేసే ఛాన్సే లేదు. మనం డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాం. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మన దారి మంది, తన దారి తంది. ఏలూరు రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా డెవలప్ అయిపోయింది బాగా. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి EE. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడికి 8:45కి రావాలి, 9:30కి వచ్చిందనమాట అరౌండ్. సో ఈజీగా 45 మినిట్స్ అయితే డిలేలో ఉన్నాం మనం ప్రెజెంట్. అండ్ ఏలూరు నుంచి 9:38కి స్టార్ట్ అయింది మన కోరమండల్. స్టేషన్ వచ్చేసరికి విజయవాడ తర్వాత డైరెక్ట్ చెన్నై సెంట్రల్. మధ్యలో ఎలాంటి స్టాప్ కూడా లేదు. డీజిల్ లోకోస్ అలా మూలన పెట్టి వదిలేశారు.
వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇక్కడికి 10:10కి రావాలి, 10:30కి వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెన్నై సెంట్రల్లోనే ట్రైన్ ఆగేదనమాట. మీరు ఏమైనా ఫుడ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే విజయవాడ స్టేషన్లోనే తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా మధ్యలో ట్రైన్ అయితే ఎక్కడ ఆగదు కాబట్టి. ఇక్కడ క్రూ కూడా చేంజ్ అయిపోతారు, లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్, టీటీస్ అందరూ చేంజ్ అయిపోతారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కడ ఆగదు, డైరెక్ట్గా చెన్నై సెంట్రల్లోనే స్టాప్. మీరు ఏమైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోవాలి. నేనైతే విజయవాడ స్టేషన్లో ఇగో డ్రింక్ ఒకటి 2 చాక్లెట్స్ ఒకటి తీసుకున్నాను. మిల్కీ బార్ వైట్ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. కోరమండల్ విజయవాడలో మ్యాక్సిమం 1 ప్లాట్ఫామ్కి వస్తుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. మీరైతే అన్నీ తీసుకుని రెడీ అయిపోండి చెన్నైకి. ఇది షాలిమార్ నుంచి కాదురయ్యా, హౌరా నుంచి స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. స్టేషన్ కోడ్ BZA. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్ ఇది. వ్యాప్ 7 ఉంది, వ్యాప్ 4 2 ఉన్నాయి, వ్యాప్ 7 3 ఉన్నాయి. మనం కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ జనరల్ కంపార్ట్మెంట్లు 2 ఉన్నాయి, ఫస్ట్ AC 1 ఉంది, సెకండ్ AC 2 ఉన్నాయి, అండ్ థర్డ్ AC వచ్చేసరికి 4 ఉన్నాయి, అండ్ థర్డ్ ఎకానమీ వచ్చేసరికి 2 ఉన్నాయి, స్లీపర్లు వచ్చేసరికి 6 ఉన్నాయి, ప్యాంట్రీ కార్ ఒకటి ఉంది, అండ్ లాస్ట్లో 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. ఈరోజు అయితే ఒక లగేజ్ వ్యాన్ కూడా ఉంది లాస్ట్లో. విజయవాడ RTC బస్ స్టాండ్ అది. అండ్ వెల్కమ్ టు కృష్ణా రివర్. అయిపోయింది కృష్ణా నది అప్పుడే. స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు వెళ్ళే ట్రాక్స్ అవి. గుంటూరు, సికింద్రాబాద్ అలా వెళ్ళిపోవచ్చు వయా నల్గొండ. తన గమ్యస్థానం వైపు గర్జించుకుంటూ పరిగెడుతున్న మన కోరమండల్. ఇంకా తర్వాత హాల్ట్ చెన్నై సెంట్రల్.
12743 విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. వన్ 2433 రాజధాని. మనకు అక్కడ కొన్ని ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి గుంటూరు జంక్షన్ నుంచి వస్తున్నాయి. స్కిప్పింగ్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. పడుగపాడు అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్లో మెమో ట్రైన్ ఉందోటి, ఎక్కడి వరకు అదే విజయవాడ వరకు. వెల్కమ్ టు పెన్నా రివర్. నెల్లూరు స్టేషన్ నుంచి ఏదో ట్రైన్ బయటకు వస్తుంది, చూద్దాం అదే ట్రైన్ కూడా. నాందేడ్ ధర్మవరం స్పెషల్ అది. స్కిప్పింగ్ నెల్లూరు రైల్వే స్టేషన్. చాలా గట్టిగానే అప్గ్రేడ్ చేస్తున్నారు నెల్లూరు రైల్వే స్టేషన్. కన్యాకుమారి డిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్.
మనకు ఆ ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి కదా కొన్ని ట్రాక్స్, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ రేణిగుంట తిరుపతి వెళ్ళే ట్రాక్స్ అవి. ఈరోజు మార్నింగ్ నుంచి క్లైమేట్ ఇలాగే ఉంది, ఎక్కడ కూడా సూర్య భగవానుడు అయితే కనిపించలేదు నాకు. ఇప్పుడు ఆ ట్రైన్ ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తుంది. స్కిప్పింగ్ నాయుడుపేట రైల్వే స్టేషన్. అక్కంపేట రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి సదరన్ రైల్వే జోన్కి వచ్చాము. అండ్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వచ్చేసరికి సదరన్ అండర్లోకి వస్తుంది అనమాట, సదరన్ రైల్వే జోన్లోకి. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు స్టేట్లోకి వచ్చాము. గౌహతి కోల్కతానా 12518. ఆ ట్రైన్ ఇక్కడ ఎందుకు ఉంది? ఎప్పుడుదరా బాబు అది? పొన్నీరి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. అట్టిపట్టు. ప్రొనౌన్సియేషన్ ఏమైనా రాంగ్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి. మనల్ని అయితే అట్టిపట్టు అనే రైల్వే స్టేషన్లో ఆపారు. ప్రొనౌన్సియేషన్ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే క్షమించండి అనమాట, ఎక్స్క్యూజ్ కూడా చేసేయండి. అండ్ ఈ ట్రైన్లో నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే, ఈ ట్రైన్లో అయితే నేనున్న కోచ్ అయితే వాష్రూమ్స్ అయితే బాగోలేదు. అండ్ నా పక్క కోచ్లో అయితే వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ బాగా క్లీన్ కూడా చేస్తున్నారు. మరి నేనున్న కోచ్లో అయితే మరి ఎందుకు క్లీన్ చేయట్లేదు నాకైతే తెలియలేదు, అసలు ఒకసారి కూడా క్లీన్ చేయలేదు. అండ్ మనకి క్లియరెన్స్ కూడా వచ్చేసింది, ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది. వెళ్ళి ఎక్కియాలి ఇప్పుడు. అట్టిపట్టు.
అది ఏ కంపెనీయో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో అయితే చెప్పండి నాకు, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ చెప్పిన వారికి రివార్డ్ కూడా ఇస్తాను. ఆ ట్రైన్ వచ్చేసరికి చెన్నై సెంట్రల్ న్యూ జల్పైగురి. నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగాను అనమాట. దాని కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి నేనైతే రివార్డ్ అయితే ఇస్తాను. అలాగే నారాయణాద్రి బ్లాగ్లో కూడా చెప్పాను, ఇచ్చాను కూడా. అండ్ నేనైతే అది ఒకరికి మాత్రమే ఇస్తాను. ఆ రివార్డ్కి వచ్చేసరికి ఎలాంటి కండిషన్స్ కూడా లేవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇస్తాను, చేయని వాళ్ళకి కూడా ఇస్తాను. చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం. నాకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకే ఇస్తాను నేను అది రివార్డు. బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ ఇది. ఆ ట్రాక్స్ ద్వారా అలాగే వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోవచ్చు. జనరల్ కంపార్ట్మెంట్ కోసం ఈ ట్రైన్ మళ్ళీ హౌరా మేల్గా వెళ్తుంది వెనక్కి. పోలీసులు దగ్గరుండి ఎక్కిస్తారు వీళ్ళందరినీ కొట్టుకోకుండా. ఎంతమంది ఉన్నారో చూడండి. చాలామంది జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆర్పిఎఫ్ అయితే రెడీగా ఉన్నారనమాట. దగ్గరుండి ఎక్కిస్తారు. మళ్ళీ ఇదే ట్రైన్ 7ంటికి అయితే బయలుదేరుతుంది ఈవినింగ్ హౌరా మేల్గా.
వీళ్ళు ఎప్పటి నుంచి క్యూ కాసుకుని ఉన్నారో సీటు కోసం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది స్టేషన్ అనేది ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ ఇదే అనమాట మనం తీసుకొచ్చిన లోకో వ్యాప్ 7. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.